ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని లేఖన భాగంలో గమనించినట్లయితే ఎస్తేరును చేర్చిన వారందరికీ ఆమె దయ పుట్టింది. ఇక్కడ ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎస్తేరును చేర్చిన వారందరికీ ఆమె దయ. కాబట్టి ఆ బిడ్డ విషయంలో, మేఘన విషయంలో ఎస్తేరును ఏ రీతిగా ప్రభు ఆశీర్వదించినాడో, ఏ రీతిగా ప్రభు దీవించాడో, ఏ రీతిగా ఒక అత్యున్నతమైన రాణి స్థానంలో ఒక సామాన్యురాలు తన పరిస్థితిని బట్టి, తన యథార్థతను బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి ఏ రీతిగా మరి ఆ ఎస్తేరును ఆశీర్వదించినాడో, మేఘన విషయంలో కూడా ప్రభు ఆ రీతిగా సమాజంగా ఇంతవరకు ప్రభు చక్కటి దీవెన అనుగ్రహిస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రభు చక్కగా కాపాడుతూ వచ్చాడు. సంవత్సరంలోనే దయాకిరీటమును ప్రభు దయచేశాడు. కాబట్టి కుటుంబంగా ఈ రీతిగా బిడ్డ విషయంలో మరి కుటుంబంగా సంతోషపడతారు. జీవనంలోని ప్రభావాన్ని ఆశ్రయించు చూచదు అన్నట్లుగా మరి అమ్మమ్మగా, మరి తల్లిగా, మరి మనమురాలుగా రీతిగా మరి బిడ్డలుగా సంతోషంగా మరి దైవత్వం చూపించుకొని దైవ సన్నిధిని అనుభవించటము గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. కాబట్టి బిడ్డ సంవత్సరమైన దయా కిరీటమును మరి ఆ మేఘనాకు దయచేటే కాక చక్కటి మరి దయ కూడా ఎస్తేరు విషయంలో ఆ రాజుకు ఎలా కలిగిందో దేవుని దయ కూడా ఆ రీతిగా బిడ్డ మేఘన విషయంలో కలిగి బిడ్డ భవిష్యత్తును స్థిరపరిచి మరి తల్లిగా మరి సంతోషం కలిగే విధంగా మరి కుటుంబంలో గొప్ప సంతోషం కలిగించేది ఈ రీతిగా మరి తన జీవితంలో అద్భుతమైన నూతన సహాయం పొందలాగున మనం ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, వీడిని రక్షించండి, బలపరచండి, సహాయం చేయండి. అయా ప్రభా, మరి బిడ్డ మీరు చేసిన మేలు, మీరు చేసిన ఉపకారం, మీరు చేసినటువంటి గొప్ప కార్యం కనుక మీకు బలపరచండి, సహాయం చేయండి. ప్రభా బిడ్డ మేఘనాకు ప్రభు నూతన సంవత్సరం దయాకిరీటము మీరు అనుగ్రహించినందుక మీకు వేలకొలుస్తున్నాను. మీ కృపా క్షేమములతో నింపి నడిపించి బలపరిచి సహాయం చేయండి. సంవత్సరమే దయాకిరీటం ఇచ్చారు. అంత మాత్రమే ఎస్తేరు చూసినప్పుడు దయ పుట్టెను. అయా మీరు బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు మీ దయ, మీ వాత్సల్యత, మీ కనికరం బిడ్డ మీద నుంచి బలపరిచి ఆయా కుటుంబంలో గొప్ప వ్యక్తి అలనాడు ఎస్తేరు ఏ రీతిగా గొప్ప స్థానంలో మీ ఆశీర్వాదంతో ప్రభా ఆయా నింపబడి అత్యున్నత స్థాయికి ఎదిగినదో ఆ రీతిగా బిడ్డను ఆశ్రయించి సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి. నామాన్ని కనపరుస్తూ అయా కృతజ్ఞతగా చేస్తుండగా మీరే కృపను అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి తండ్రి. स्तुतियु महिमा धन तारीके
దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలులా చేసినని కొనియాడెదము మరువబడని మేలులా చేసినని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రభా మరొకసారి అయ్యా మీ గాయపడిన హస్తం అది పూర్ణమైన అయ్యా ప్రభా అయ్యా నూతనమైనటువంటి సంవత్సరం సంవత్సరం అంతా కాపాడి ప్రభా తీసుకొచ్చింది వీటిని ఆశ్రయించండి బలపరచండి మీ కృపలో స్థిరపరచండి అయ్యా సంవత్సరం దయా కిరీటం ఇచ్చారు అయ్యా ప్రభా మీ దయ మీ బిడ్డ విషయంలో అలనాడే స్థిర మీద ఏ రీతిగా కలిగినదో ఆ రీతిగా మేఘన మీద అయా మీ దయ దాక్షిణ హస్తముల బిడ్డ మీద ఉంచి బలపరిచి సహాయము చేయమని ప్రభా బిడ్డ జీవితంలో నూతనమైనటువంటి ఘనత ఉన్నతమైన స్థానం కుటుంబంలో సంతోషం సమాజంలో ఒక నూతనమైనటువంటి వ్యక్తిత్వం ప్రభా మీ మందిరంలో ఒక నూతనమైనటువంటి ప్రభా స్తంభముగా బిడ్డను సిద్ధపరిచి బలపరిచి సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.